గజం కేవలం 500 రూపాయలతో 1210 గజాల భూమి కేవలం 6 లక్షలు మాత్రమే. విజయవాడ ఎంపీ కేసినేని నానికి టీడీపీ షాక్ ఇచ్చింది. ఈసారి సీట్ ఇచ్చేది లేదని తేల్చి చెప్పింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయవాడ ఎంపీ అభ్యర్థిగా వేరే వారికి అవకాశం కల్పిస్తున్నట్లు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనకు సమాచారం అందించారని విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేసినేని నాని శుక్రవారం ఉదయం సోషల్ మీడియా వేదికగా తెలిపారు. విజయవాడ టీడీపీ ఎంపీ కేసినేని నాని పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉండబోతున్నారు. మున్ముందు ఆయన కీలక నిర్ణయాన్ని తీసుకునే అవకాశాలు లేకపోలేదు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు టికెట్ దక్కబోదంటూ ప్రచారం జరుగుతున్న వేళ టీడీపీ మాజీ మంత్రులు ఆలపాటి రాజా, నెట్టెం రఘురాం, మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ కేసినేనితో భేటీ అయ్యారు. తిరువూరు టీడీపీ నాయకుల్లో ఘర్షణ తర్వాత వారు కేసినేనిని కలుసుకోవటం చర్చనీయాంశమైంది. ఈ భేటీకి సంబంధించిన విషయాలను కేసినేని నాని బయటపెట్టారు. దీనికి సంబంధించిన సమాచారాన్ని తన అధికారిక ఫేస్బుక్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. ఈ నెల 7వ తేదీన తిరువూరులో జరిగే సభకు వేరే వారిని ఇన్ఛార్జిగా నియమించారని, ఆ విషయంలో జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు తనను ఆదేశించినట్లు వెల్లడించారని వివరించారు. వచ్చే ఎన్నికల్లో తన స్థానంలో విజయవాడ లోక్సభ అభ్యర్థిగా వేరే వారికి చంద్రబాబు అవకాశం ఇవ్వాలనుకుంటున్నారని, ఎక్కువగా పార్టీ వ్యవహారాల్లో తన్ను జోక్యం చేసుకోవద్దని ఆదేశించారని తనకు తెలియజేసినట్లు చెప్పారు. చంద్రబాబు ఆజ్ఞలను తూచా తప్పకుండా శిరసా వహిస్తానని, ఇకపై పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదలుచుకోలేదని అన్నారు.